అందరికీ నమస్కారం. ఈరోజు విజయలక్ష్మి యూట్యూబ్ ఛానల్కి నేను ఒక వంటతో వచ్చానండి. ఇప్పుడు మష్రూమ్స్తో బిర్యానీ చేద్దాం, దమ్ బిర్యానీ. నేను ఎలా చేస్తానో చూద్దాం పట్టు. ఇప్పుడు మష్రూమ్స్ నేను 1/2 కిలో మష్రూమ్స్ తీసుకున్నాను 2 గ్లాసుల బియ్యానికి. ఇప్పుడు నేతిలో వేస్తాను. 1 స్పూను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు నేను వేస్తున్నా చూడండి. ఇలా వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా వేగిపోయినాయండి. దీన్ని తీసి పక్కన పెడుతున్నాను. చూడండి, ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తా. ఆయిల్ వేసి దానికి మసాలా తయారు చేసుకున్నాం. బిర్యానీ కదా, కొంచెం ఆయిల్ పడుతుంది అనమాట. ఇప్పుడు కొంచెం జీడిపప్పు కూడా వేయించుతున్నానండి. ఈ ఆయిల్లో కొంచెం జీడిపప్పు కూడా వేసి దీంట్లో వేస్తాను. జీడిపప్పు కూడా వేస్తే బాగుంటుంది అన్నమాట. అయిపోయిందా? జీడిపప్పు కూడా దాంట్లో వేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అంటే నెయ్యిలో వేయించాం కదా, అందుకని కొంచెం ఆయిల్ తక్కువ వేసాను. నేను 2 గ్లాసులు బాస్మతి రైస్తో చేస్తున్నా బిర్యానీ. 2 గ్లాసులు బాస్మతి రైస్కు 1/2 కిలో మష్రూమ్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నా. కొంచెం 1.5 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇవన్నీ వేసి బాగా వేయించుకొని మసాలాలన్నీ దీంట్లోనే వేసుకోవాలి. బాగా కొంచెం లైట్గా వేయించుకున్న తర్వాత అన్ని మసాలాలు వేసుకోవాలి దీంట్లోనే. అల్లగల్లిగడ్డ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మనం. దీంట్లోనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, హాఫ్ కప్పు పెరుగు, ధనియాల పొడి 1.5 స్పూన్ ధనియాల పొడి, చెక్క లవంగ పొడి 1 స్పూను, అర టీ స్పూన్ జీలకర్ర పొడి,
కారం నేను 1.5 స్పూన్ వేస్తున్నాను. మనకు తక్కువ తినే వాళ్ళకైతే తక్కువ తినొచ్చు, ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను 1.5 స్పూన్ వేస్తాను. ఓకేనా. ఉప్పు 1 స్పూన్ వేస్తుంది. అన్నీ బాగా ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు గ్రేవీ చేసుకోవాలి, ఆయిల్ బయటకు వచ్చేంత వరకు. ఇదంతా చూడండి ఆయిల్ పైకి వస్తుంది కదా. ఆయిల్ పైకి వచ్చేటప్పుడు కొంచెం బాగా ఫ్రై అయినట్టు అనమాట. ఇదంతా పచ్చివాసన పోయినట్టు మనకు ఆయిల్ అంతా ఫ్రై ఇది అయిపోయింది. మనకు మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇవి దీంట్లో వేస్తాం. ఇవన్నీ ఇవన్నీ మష్రూమ్స్కు కూడా ఈ కారము ఉప్పు ఇవన్నీ పడతాయి. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఈ స్టవ్ మీదకి పెడదాం. ఇప్పుడు మన రైస్కు వాటర్ పెట్టుకుందాం. ఆల్రెడీ కొంచెం వాటర్ గిన్నెలో ఉన్నాయండి, కొంచెం పోస్తాం. మన రైస్కు 2 గ్లాసుల నీళ్ళకి 5 గ్లాసులన్నీ నీళ్లు పోసాం. ఇప్పుడు దీంట్లో 2 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ అంత సాయి జీరా, స్టార్ పువ్వు, ముగ్గ, 4 లవంగాలు, 3 యాలుక్కాయలు, 2 దాల్చిన చెక్క, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. దీంట్లో లైట్గా మనం ఉప్పు వేసుకోవాలండి. కొంచెం మరింత వేసుకోవద్దు, 1 స్పూన్, కొంచెం లైట్గా అనమాట. కొంచెం దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే అన్నం ఉడికేటప్పుడు మనం పలుకు పలుకుగా వస్తుంది అనమాట, తగులుకోదు. ఒకదానికొకటి అంటుకోకుండా మనం కొంచెం ఆయిల్ వేస్తాం. దీంట్లో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేస్తాను, బాగుంటుంది, చాలా బాగుంటుందండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తే కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తే మంచి స్మెల్ వస్తుంది, అందుకని అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇవన్నీ కొంచెం బాయిల్ కావాలి. ఇవన్నీ బాగా దీంట్లో ఉడుకుతుంటే ఈ నీళ్లు బాగా మసలే కొంది ఈ మసాలాలన్నీ ఆ వాటర్లో వస్తాయి కదా, అదే స్మెల్ మనకు వస్తుందండి రైస్లోకి. అందుకని ఇవన్నీ దీంట్లోనే వేసి వేయించుతాము. ఇప్పుడు మనము బిర్యానీకి ఒక గిన్నె పెడుతున్నానండి. ఈ బాండీలో రాదు కదా, దీంట్లో వేస్తాను. బిర్యానీ దీంట్లో చేస్తా కాబట్టి ఈ కర్రీ అంతా దీంట్లోకి తీసుకుందాము. అంతా దీంట్లో తీసుకుంటే మనం తర్వాత రైస్ ఉడికినాక రైస్ వేస్తాం. అలా చేసాము కదా మష్రూమ్స్, ఆ మసాలా అనమాట ఇది. నేను ఈ దీంట్లో వండుతున్నాను కాబట్టి దీనికి వేసాను అంతా. చాలా మంది పుట్టగొడుగులు తినకూడదు, పుట్టగొడుగు పల్లెటూర్లలో పుట్టగొడుగులు అంటారు దీన్ని. మా ఊర్లో సైడ్ అయితే పుట్టగొడుగులు అంటారు, ఇక్కడ మష్రూమ్స్ అని పిలుస్తారు. మా సైడ్ అయితే పుట్టగొడుగులు అని అంటారు. చాలా మంది తినరు పుట్టగొడుగులు అని, అది మామూలుగా నాన్ వెజ్ కిందనే తినరు, కానీ దీనికి ఇది వెజ్ కిందనే వస్తుంది. ఇప్పుడు సరిపోయింది, బాగుందండి. ఉప్పు కొంచెం ఉప్పుగా ఉంటుంది కదా అన్నం. మనం కర్రీలో కూడా మసాలాలు కూడా అన్ని తక్కువ తక్కువ వేసుకున్నాము. ఒక్కొక్క స్పూనే వేసాను. మనం ఎక్కువ తినాలనుకుంటే కారం కూడా ఎక్కువ వేసుకోవచ్చు, మసాలాలు కూడా ఎక్కువ వేసుకోవచ్చు. మసాలాలు వద్దులే అనుకుంటే మనం తగ్గించుకోవాలి కొంచెం కొంచెం. అంటే బియ్యాన్ని బట్టి వేసుకుని నేను 2 గ్లాసులు బియ్యం పోసాను, దాని వలన కొంచెం కొంచెం ఎక్కువ వేస్తాను నేను. ఇప్పుడు నీళ్లు తెరినాయి కదండి, మనం రైస్ వేసుకుంటున్నాం. నేను 2 గ్లాసుల బియ్యము
1 అవర్ నానబెట్టానండి. గంట సేపు నానబెట్టి వేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అన్నము ఒక్క మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది అంటారు కదా, ఇదే అన్నమాట. ఇలా మరి మెత్తగా ఉడికితే బాగుండదు కదా, కొంచెం పలుకు పలుకుండా. ఇవన్నీ వేసాం కదా, వీటి స్మెల్ అంతా, జీలకర్ర వేసాం కదా, ఆ జీలకర్రకి మంచి స్మెల్ వస్తుంది అనమాట. బిర్యానీకి చాలా ఇంపార్టెంట్ ఆ జీలకర్ర. అయిపోయిందండి రైసు. ఇది కొంచెం పలుగ్గా ఉంచుకోవాలి మనము. ఇప్పుడు ఈ రైస్ తీసి మనము ఈ మసాలాలో వేస్తాం అనమాట. ఓకేనా, నేను మసాలాలు వేసేది చూపిస్తాను. దగ్గరగా పెట్టుకొని ఇలా తీసుకొని లేయర్లుగా వేసుకోవాలి రైస్ అంతా. ఇప్పుడు ఇలా జాలిగంటతో మనం దీనికి వేసేస్తాం అంత రైస్. దీంట్లో ఎట్లయినా గంటకైనా వాటర్ వస్తుంటుంది, అందుకని మనం వాటర్ కొంచెం లైట్గా తీసుకోవాలి దీనికి. ఇలా అన్నీ చేసుకొని రైస్ అంతా తీసుకోవాలి మనం. ఇప్పుడు మనం దీన్ని చక్కగా అన్ని చేసుకొని ఇలా వేసుకుంటాము. ఇలా వేసుకున్న తర్వాత నెయ్యి వేస్తాం. మళ్ళీ ఇందాక వేసాము కదా, అయినా కూడా మళ్ళీ ఒక స్పూన్ అట్లా వేసుకుందామండి, బాగుంటుంది. నెయ్యి వేస్తేనే దీనికి టేస్ట్. ఏ బిర్యానీ అయినా నెయ్యి ఎంత ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది. మరి నెయ్యి ఎక్కువ వేసుకోవాలి. నేను ఆయిల్ కూడా చాలా తక్కువ వేసాను, నెయ్యి వేద్దామని. అలాగే కొంచెం ఇది పుదీనా, దీనికి ఆనియన్ అవసరం లేదు, కొత్తిమీర, పుదీనా కొత్తిమీర వేసాను. ఇప్పుడు నేను దీనికి పిండి ఇవన్నీ ఏమి పెట్టానండి. దీనిపై నేను బిర్యానీ కోసమని ఒక క్లాత్ పెట్టుకుంటాను సపరేట్గా. ఆ క్లాత్ వేసి దానిపైన ఏదైనా బరువు పెట్టుకుంటాను. ఇది నేను ఓన్లీ బిర్యానీ కోసమే పెట్టుకుంటాను. ఓకేనా, ఇది ఇలా పెట్టేస్తాను అంతే. ఏం వెయిట్ కూడా నేను ఎక్కువ ఏం పెట్టదలుచుకోలేదు, ఇంతవరకే పెడతాను. ఓకేనా, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఒక 10 నిమిషాలు హెవీగా పెట్టండి, ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే బిర్యానీ అయిపోతుంది. ఇప్పుడు మన మష్రూమ్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూద్దాం ఎలా ఉంది. ఓకేనా, చూడండి. ఇది క్లాత్ వాడిందా ఎట్లా అని అనుకుంటారేమో. మేము దీనికి ఏది యూజ్ చేయమండి, దీనికే యూజ్ చేస్తాను. ఎందుకంటే క్లాత్ అయితే ఏదైనా వాటర్ వచ్చినా కూడా పట్టుకుంటుందని యూజ్ చేస్తున్నాను. ఇది చూడండి, చూడండి ఎంత బాగా వచ్చింది. అంతా ఇలా కలిదిప్పుకోవాలి అన్నం అంతా, ఎందుకంటే అంత మసాలా కలిస్తేనే రుచిగా ఉంటుంది కదా. మనం తినేటప్పుడు వేసుకున్నా ఇట్లా వేసుకున్నా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో అసలు. రైస్ మెతుక్కు కలుసుకోవడమే లేదు చూడండి. ఒక మెతుకన్నా కలుసుకుందండి రైస్. ఇక మనం మష్రూమ్స్ ఎక్కువ వేసుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, మన ఇష్టం అదంతా. చూడండి ఎంత బాగుంది. సూపర్ బిర్యానీ అండి, ఎంత బాగుండొచ్చు. ఇప్పుడు నేను సర్వ్ చేస్తాను.
మష్రూమ్స్ ఇవన్నీ అంటే అన్ని మష్రూమ్స్ అయినా ఇట్లా కరిగిపోతాయండి, చాలా ఎక్కువ ఉండవు, అన్ని ఇట్లా ఊరకనే ఉడికిపోతాయి అనమాట మష్రూమ్స్. మష్రూమ్స్ దీనికి నేను పెరుగు పచ్చడి చేశానండి. ఇక మష్రూమ్స్ చూడండి ఎలా ఉంది, ఇవన్నీ మష్రూమ్స్. పెరుగు పచ్చడి, ఉల్లిపాయ, నిమ్మకాయలు కలుపుకొని 3 తింటుంటే మాత్రం సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంది. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని మరీ కోరుకుంటున్నామండి. ఓకే, బాయ్.